విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని. దేవునికి మనం ఇష్టలం కావాలి అంటే ఫస్ట్ మనం దేవుని విశ్వసించాలి. ఎవడైనా దేవుని యొద్ద ఏదైనా పొందగోరినట్లయితే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేయువాడనియు ముందు నమ్మాలి కదా అంటాడు. నమ్మాలి కదా బాబు, ఆయనను గురించి విశ్వసించాలా. ఏమండి, కొత్తగా వచ్చిన వాళ్ళకంటే ఆయన కార్యాలు తెలియదు. ఇప్పటికే విశ్వాస జీవితంలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిన వాళ్ళు ఎన్నో కార్యాలు క్లియర్గా చూసి ఉంటారు కదా, కానీ ఆ కార్యాలను ఒక పక్క అనుభవించి మరో పక్క మర్చిపోతూ ఉంటారు. మన జీవితంలో మర్చిపోవాల్సినవి కొన్ని ఉన్నాయి, మర్చిపోకూడని కొన్ని ఉన్నాయి. వాటిల్లో దేవుణ్ణి, దేవుని కార్యాలని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మళ్ళా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంటి వారికి వాటిని జ్ఞాపకంలోకి తేవాలి. మన పిల్లలకు కూడా వాటి గురించి అవగాహన కల్పించాలి. ఒరే బాబు, నేను సేవించే దేవుడు ఇంతటి బలవంతుడు, ప్రైజ్ ది లార్డ్. నా ఎడల ఇలాంటి కార్యాలు జరిగించాడు, ఆయన ఇలాంటి కార్యాలు నా జీవితంలో జరిగించాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అసంభవం అనుకున్నాను, అసాధ్యం అనుకున్నాను, కానీ ఆయన వైపు కనులెత్తి ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన నా పక్షమును కదిలి ఇదిగో ఈ కార్యాలు చేశాడని దేవుడు నీ ఎడల జరిగించిన కార్యాలని కథలుగా నీ పిల్లలకు చెప్పాలి. ఎంత మంచి అలవాటు. ఏం చెప్పాలి? నువ్వు చూసిన సినిమాలో, సీరియల్లో కాదు, లేకపోతే వాళ్ళింట్లో ముచ్చటో వీళ్ళింట్లో ముచ్చటో కాదు. జీవము గల దేవుడు, ఆయనతో నువ్వు నడిచిన నడక, నువ్వు ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో నీ పక్షంగా ఆయన చేసిన కార్యాలని నీ పిల్లలకు నువ్వు అందించాలి. వాళ్ళ పిల్లలకు కూడా చెప్పమని ముందే బోధించాలి. భక్తులందరికీ అలవాటు ఉంది. దావీదు సొలొమోనుకి చెప్పాడు, లోకులందరూ వెళ్ళవలసిన త్రోవలో నేను వెళ్తున్నాను నా కుమారుడా సొలొమోను, నా తరువాత నా సింహాసనం ఎక్కడానికి దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రం నుండి తప్పిపోకుండా జాగ్రత్తగా ఆయనను సేవించితివా, ఇదిగో నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఇంత దీవెనకరంగా ఉంటావు. నా దేవుడు సామాన్యుడు కాదురా, అసమాన ధీరుడో. నీ తండ్రిని నేను గొర్రెలు కాసేవాడిని, నాకెక్కడా విలువ లేదురా. ప్రారంభంలో ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన వైపు చూచి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా అని నేను ఆయన వైపు చూచి అడిగినప్పుడు ఆయన నా కాపరి అయి నాకు తోడై ఉండి నా జీవితాన్ని రకరకాల మలుపులు తిప్పి ఇదిగో ఈ సింహాసనం మీద నన్ను ఎక్కించి తన పరిశుద్ధ ప్రజయగు ఇశ్రాయేలుకు ఆయన సంకల్పం చొప్పున సేవ చేయటానికి నన్ను వాడుకున్నాడు రా నా దేవుడు. ఒక గొర్రెల కాపరిని, అవమానకరమైన జీవితంలో ఉన్న నన్ను తన పిల్లల్ని, తన గొర్రెలని కాయటానికి రాజుగా నియమించాడు రా సొలొమోను. ఆయన యందు భయభక్తులు నిలిపితివేనే నిశ్చయంగా ఆయన నీకు కూడా తోడైండి, నిన్ను వర్ధిల్ల చేస్తాడు ఆయన అని తన బిడ్డకి చెప్పుకున్నాడు దావీదు. అబ్రహాముని గురించి లేఖనం అదే చెప్పింది, ఆదికాండం 18. అబ్రహాముకు నా కట్టడలు తెలుసు, అవి తనే కాదు తన ఇంటి వారందరూ కూడా భయభక్తులు కలిగి నా కట్టడలు గైకొన్నట్లు ఆయన తన తర్వాత తరం వారిని కూడా ప్రభావితం చేయగలడు అని అబ్రహాముని ఎరిగి దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఏమండే, ఏం చెబుతున్నారు పిల్లలకి? ఏం నేర్పుతున్నారు పిల్లలకి? ఏం అవగాహన కల్పిస్తున్నారు పిల్లలకి? నా కష్టాలు ఎవడికి రాకూడదండి, నా కష్టాలు నా పిల్లలకి అస్సలు రాకూడదండి. ఓకే, రాకూడదు, మంచిదే, కానీ నీ కష్టాలు తెలియాలి నీ బిడ్డకి. దేవుడు నీ పట్ల ఎలాంటి కార్యాలు చేశాడో, ఎన్ని రకాల ఆపదల్లోంచి నిన్ను ఆదుకున్నాడో, ఆయన బాహుబలం ఎంత నీవు చూచినావో అదంతటి నీ గురించి ఖచ్చితంగా నీ పిల్లలకు కథలుగా చెప్పాలి. మనం చెప్పేదాకా ఆడుంటున్నారండి, వాళ్ళు వింటున్నారా అంటే వాడు నీ అంత ఏజ్కి వచ్చినప్పుడు వినకపోవచ్చు, వాడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తప్పకుండా వింటాడు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడం. దేవునికి మహిమ కలుగును గాక. భక్తులందరూ కూడా
ఎదురున్న సమస్యనో లేకపోతే సమస్యను డీల్ చేసుకునే విషయంలో తమనో కాదు, కానీ దేన్నైనా ఛేదించి దారి తొలగించి మనకు మార్గం సరళం చేయగల దేవుని వైపు చూచి, ఆయన వైపు చూచి కార్యాలను సిద్ధింపజేసుకున్నారు, గొప్ప విజయాలను స్వతంత్రించుకున్నారు. కానీ వీళ్ళు ఎటు చూశారు? ఒకటి, శత్రువుకి వెళ్ళి చూశారు, వాడు ఎంత పొడుగున్నాడు ఎంత లావు ఉన్నాడో చూశారు. సమస్యకి వెళ్ళి చూశారు, దాన్ని డీల్ చేయగల శక్తి మన దగ్గర ఉందా లేదా అని తమలో తాము చూసుకున్నారు. నేను ఒక మాట చెప్తాను, లోకానుసారమైన జీవితంలో ఉంటే అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు శత్రువులు వేరు. ఆత్మీయ యాత్రలో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడుండే శత్రువులు వేరండి. లోకానుసారమైన జీవితంలో ఉండే వాళ్ళ వ్యవహారాలు వేరు, మన వ్యవహారం వేరు. వాళ్ళ ప్రయాణం విశాల మార్గ ప్రయాణం, వాళ్ళకి ఏ నొప్పి లేదు, ప్రశాంతంగా సాగిపోతుంది ఆ లైఫ్. కానీ మనది ఇరుకు మార్గ ప్రయాణం. మనకి సుఖవంతమైన ప్రయాణాన్ని దేవుడు వాగ్దానం చేయలే, ఒక అద్భుతమైన గమ్యాన్ని వాగ్దానం చేశాడు. మళ్ళీ చెబుతా, మనకు ప్రయాణం సుఖం ఉండదు, అగసాట్ల మారి ప్రయాణం. మళ్ళీ చెప్పేదా, అగసాట్ల మారి ప్రయాణం. కానీ గమ్యం మాత్రం అద్భుతం తమ్ముడు, సూపరు. కానీ లోకస్తులు ఉన్నారే, వాళ్ళది అగచాట్ల మారి ప్రయాణం కాదు, అద్భుతమైన ప్రయాణం. ఎట్లా నన్ను ఊరేగొచ్చు, ఇబ్బందే లేదు. కానీ గమ్యం మాత్రం ఘోరమైన నరకం. నీకు సుఖవంతమైన ప్రయాణం కావాలా, లేకపోతే అద్భుతమైన గమ్యం కావాలా? చచ్చాక చూసేది ఏం సంగతో కానన్నయ్య, ఈ బతికినందాళ్ళు ఏ నొప్పి తగలకుండా బాగా సాగిపోతే అంతే చాలంటావా? లేకపోతే కాస్త నొప్పి తగిలినా ఒక అద్భుతమైన గమ్యానికి చేరాలని ఆశ ఉందంటావా? ఏమంటావు? ఒక ముక్క చెప్పు. సుఖవంతమైన ప్రయాణం కావాలా, అద్భుత గమ్యం కావాలా? పెద్దగా అయితే అగచాట్ల మారి ప్రయాణానికి ఇష్టపడుతున్నావా? ఈ ప్రయాణంలో రకరకాల పరిస్థితులు నిన్ను ఎదుర్కొంటూ ఉంటాయి. ఏబూసీయులు వస్తారు, నెఫీలీయులు వస్తారు, అమాలేకీయులు వస్తారు, ఏమండి బిలాం లాంటి సోద బ్యాచ్ వస్తారు నీకు ఎదురు. రకరకాలు ఎదురు వస్తారు, రకరకాల పరిస్థితుల రూపంలో వస్తారు. ఎంత అంటే అడుగు సాగదేమో అన్నంత. అయితే ఒక్కటే, ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు నేర్పిన పాఠం ఈరోజు అభినవ ఇశ్రాయేలుకు మనకు కూడా అదే పాఠం. వారు నా వైపు చూడనందున వారు వాగ్దత్త దేశం చేరలేదు. వారు తమ స్వశక్తితో, సొంత జ్ఞానంతో, సొంత బలంతో అక్కడికి చేరదాం అనుకున్నారు, వారి వల్ల గాల. నా వైపు చూచిన కాలేబు, యెహోషువలు మాత్రం అక్కడికి చేరారు. కాబట్టి ఈ ఆత్మీయ యాత్రలో నీ ప్రయాణాలు కూడా సజావుగా సాగాలి అంటే గతి లేదు, గత్యంతరం లేదు. ప్రతి అడుక్కి మీరు నా వైపు చూడటం ఒక్కటే మార్గం అంటున్నాడు ఆయన. జాగ్రత్త, చేతులు నొప్పులు పడితే ఎందుకు పర్లేదా? కొట్టు, గట్టి కొట్టు. స్తోత్రం. ఎర్ర సముద్రం లాంటి అడ్డు వస్తుంటాయి, యోర్దాన్లు అడ్డు వస్తుంటాయి, ఈ రకరకాల ప్రజలు ఎదురు వస్తుంటారు, అడ్డు వస్తుంటారు. అంటే నిజంగా ఎర్ర సముద్రం యోర్దాను అనుకునేవు అలాంటి పరిస్థితులు. నది అడ్డు వస్తే ఎట్ట దాటుతామండి? సరే, నది అంటే తీసే, సముద్రం లాంటి ఆపద అడ్డు వస్తే ఎట్ట దాటి అవతలికి వెళ్తాం? అసలు ఎట్ట బయటపడతాం? కానీ దేవుడు అంటున్నాడు, నా వైపు చూడటం నేర్చుకున్నావు అంటే సముద్రాలు నీ ముందు బద్దలైపోతాయి అంటున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఎదురోడి శక్తిని, సమస్య శక్తిని, నీ శక్తిని నీకెళ్ళి సమస్యకెళ్ళి నీకెళ్ళి సమస్యకెళ్ళి చూసుకోవడం కాదురా పనికిమాలినోడా. నాతో చెప్పింది నేను చెబుతున్నానులేండి.
మీరు కూడా అన్వయించుకోండి. స్తోత్రం. హల్లెలూయా. సమస్యకెళ్ళి నీకెళ్ళి సమస్యకెళ్ళి మనుషులకెళ్ళి వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి అటు ఇటు ఎటు చూసినా పరిష్కారం కాదు, ఎవడి వల్ల కాదు. నీకోసం సముద్రాల్ని బ్రద్దలు కొట్టగల బలమైన హస్తము నాది. ఎటు చూడాలి? వాళ్ళు ఎటు చూశారండి. అసలు చూడు, అందులోకి మనం పోలేం అన్నారు. అందులోకి మనం పోలేం, మన వల్ల కాదు. పోయేది ఏంది? ఎన్ని రాజ్యాలు దాటించుకుంటూ వచ్చాడు, ఎంతమందిని దాటించుకుంటూ వచ్చాడు. పోలేమనుకున్నవి ఎన్నిటినో దాటించాడు కదా, పంపించాడు కదా. పంపించిన వెళ్ళి చూడాలి. ఏమనాలి అంటే, మనం పోలేము, కానీ ఇక దేవుడు తలుచుకుంటే మనం పోగలం. దేవుడు మన పక్షం నుండి కార్యం చేస్తే మనం దాటగలం. దేవుడు అనే పదం మిస్ అయింది ఏంట్రా అని అడుగుతున్నాడు ఆయన. అది పాయింట్ ఇక్కడ. ఏరా బాబు, ఇప్పటిదాకా నీ స్వశక్తితోనేనా నువ్వు దాటి వచ్చావు? ఇప్పటిదాకా నీ సొంత బలంతోనేనా ఇన్నిటిని దాటుకున్నావు? నేను కదా. ఏంట్రా నన్ను ఇప్పుడు పక్కన పెట్టావు? ఏంట్రా చదివేస్తే ఉన్నమతిపోయినట్టు? స్తోత్రం. ఏమైనట్టు? ఆత్మీయ జీవిత ఆరంభంలో బాగానే ఉందిరా నీ విశ్వాసం. అమ్మా తల్లి, బాబా, ఆత్మీయ జీవిత ఆరంభంలో నీ విశ్వాసం బాగానే ఉంది. ఏదో వచ్చినా నా దేవుడు ఉన్నాడు, ఆయనకే స్తోత్రం, నా ప్రభు ఉన్నాడు, ఆయనకే స్తోత్రం అనుకుంటా ముందుకు సాగావు. కొన్ని సంవత్సరాలు గడిచేటప్పుడు ఇప్పటికేంద్రా నాయన, ఇప్పుడేంది, ఇప్పుడు మళ్ళీ గందరగోళం అయిపోతున్నావేంటి? చదివించే కొద్దీ మైండ్ బాగా రావాలి కదా. చదివేస్తే ఉన్నమతిపోయినట్టు ఆత్మీయతలో ఎదిగే కొద్దీ విశ్వాసంలో బలవంతుడు కావాల్సింది బలహీనుడు అవుతున్నావేమిరా? ఇదెక్కడి వింత? దేవుని ప్రశ్న. స్తోత్రం చెప్పు చెల్లి. దేవుడు పట్టించుకుంటాడు ప్రియారా. మనం ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు దేవునికి తెలియకుండా రావు. మళ్ళీ చెప్తున్నా, మనం ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు ఆయనకు తెలియకుండా రావు. అసలు వాళ్ళ దారి బయలుదేరిన దగ్గర నుంచి ఒకదాని తర్వాత వస్తానే ఉన్నాయి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటినీ ఆయనకి తెలియకుండా రానిచ్చాడా? ఆయనకు తెలియకుండానే వచ్చినాయి అవన్నీ. చుట్టుదారియగు సముద్రపు మార్గం గుండానే వాళ్ళని వెళ్ళడానికి డిసైడ్ చేశాడంట. అసలు వాళ్ళు సింపుల్గా వాగ్దాన ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. వాళ్ళని కావాలనే సముద్ర మార్గాన్ని తీసుకెళ్ళాడంట. కావాలనే సమస్యల మార్గానికి తీసుకెళ్ళాడు. ఎందుకు అంటే వాళ్ళకు కొన్ని నేర్పాలనుకున్నాడు దేవుడు, అందుకే సమస్యల వలయంలో గుండా తీసుకెళ్తా ఉన్నాడు వాళ్ళని. ఈరోజు నువ్వు నేను మనం ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు ఆయనకి తెలియకుండానే వచ్చినాయా? ఏమండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఎవరో ఒకళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వేదంతో నలుగుతున్నారు. అసలు నాకే ప్రాబ్లం లేదు, ఫుల్ హ్యాపీస్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా ఎత్తలా. అయ్యా ఉండాల్సినవన్నీ ఉన్నాయి నాకు బాధలు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏ బాధ లేదా? ఏదో ఒక బాధ ఉందిగా, ఎత్తు మరి చేయొచ్చు. అందరు చేతులు ఎత్తారు కదా. అంటే సమస్యల వలయంలో కూడా వెళ్ళని వాళ్ళు అంటే ఎవరు లేరు. చిన్నదో పెద్దదో, నువ్వు మొయ్యగలిగిందో మొయ్యలేందో, మొత్తానికైతే వారానికి 10 రోజులకి, నెలకి, 2 నెలలకి, 6 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి, గట్టి సంవత్సరానికి ఒకసారన్నా మంచి దర్శిస్తున్నాయి. అవునా? ఎబూసీలాగా ఒకసారి ఒక్కొక్కటి సమస్య వస్తుంది, ఎర్ర సముద్రంలాగా ఒకటి వస్తుంది, యోర్దాన్లాగా ఒకటి వస్తుంది. అమాలేకోళ్ళు, ఏ లేకోళ్ళు? అమాలేకీయులు. ఆ లేకీయుల్లాగా ఒక సమస్య వస్తుంది. ఫేస్ చేస్తున్నాం. ఇవన్నీ దేవుడికి తెలియకుండా వస్తున్నాయి అంటే తెలిసే అనుమతిస్తున్నాడట.
ఎందుకంటే ప్రారంభం నుండి ముగింపు దాకా వాళ్ళ ప్రయాణం మొత్తంలో వారు ఆయన కార్యాలు చూడాలి, ఆయన వైపు చూడాలి, ఆయనను వారు మహిమపరచాలి. మనం కూడా ప్రారంభం నుండి యాత్ర ముగింపు దాకా ఆయన వైపే చూడాలి. ఇది రూల్. ఆయన కార్యాలు చూడాలి, ఆయన మనసును తెలుసుకోవాలి, ఆయన మహిమపరచాలి. రేపు యుగ యుగాలు ఆయనతోనే ఉండాలి. అక్కడ వెళ్ళి యుగ యుగాల సహవాసంలో ఉండబోయేటప్పుడు ఆ అనుకూలమైన వాతావరణంలో మనం సహవాసాన్ని కొనసాగించాలి అంటే ఈ అననుకూల వాతావరణంలో ముందు సహవాసానికి ట్రైనింగ్ ఇస్తున్నాడండి. అర్థం కాలేదు కదా, మళ్ళీ చూతా. దేవునికి స్తోత్రం. పరలోకంలో పోయినాక మనకి శోధనలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఏముండవు. హ్యాపీసేగా, అన్నీ హ్యాపీస్లేగా. సరే, అది మనకు అనుకూల వాతావరణమా, అననుకూల వాతావరణమా? దాన్ని పెడితే కొంచెం పెద్దగా. ఎస్, అనుకూల వాతావరణం, కంఫర్టబుల్ ప్లేస్. కానీ అక్కడ మనం దేవుడు మనతో మంచిగా సహవాసం చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఏ వ్యతిరేకత లేవు, ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఇక్కడ అడుగడుగునా ఇబ్బందులే, వ్యతిరేకతలే, ప్రతికూలతలే. ఇది మనకు అనుకూలమైన ప్రదేశమా, ప్రతికూలమైన ప్రదేశమా? ప్రతికూలం. మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి, మన దృష్టిని దేవుని వైపు నుంచి పక్కకు మళ్ళించడానికి ఎన్నో శక్తులు ఉన్నాయి ఇక్కడ. ఏమున్నాయి? ఎన్నో శక్తులు ఉన్నాయి. అవన్నీ మనల్ని దేవుని వైపు నుంచి పక్కకు మళ్ళించడానికి నిరంతరం దాడి చేస్తుంటాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో సైతం మనం దేవుని వైపు చూచి నడవటం నేర్చుకోగలిగినట్లయితే రేపు అనుకూలమైన ప్రదేశంలోకి పోయినప్పుడు మరీ నిశ్చయముగా ఆయన్ని హత్తుకొని ఉండగలం. దేవుడు నాలో రూపించినవి అవి నాలో రూపించడానికి దేవుడు ఏ వయసులో పెట్టాడో తెలుసా? సారి మీద. దేవుణ్ణి ఎరిగిన తర్వాత కాదు, నా బాల్యం నుంచే రకరకాల చేదైన అనుభవాల్లో గుండా చెక్కుతూ వచ్చాడు నన్ను. ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తిని మీరు చూడాలంటే కష్టం. మళ్ళా ఇంకొక దైవజనుడు ఉన్నాడు, మరో దైవజనుడు ఉన్నాడు. ఒక దైవజనుడు లాంటి సంపూర్ణమైన వ్యక్తిని మరొకరిని చూడటం కష్టం. ఎవరి పరిమళం వాళ్ళదే. ఎందుకంటే అందరి అనుభవాలు ఒకే రకంగా లేవు. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క టైపులో చెక్కుకుంటూ వచ్చాడు దేవుడు. అర్థమైందా? అలాగని మళ్ళీ ఈయనలాంటి వాడిని ఇంకొకటి చూడలేం దా అంటే మళ్ళీ నాలాంటోడు ఇంకొకటి దొరకడు మీకు అని నేను అన్నాను అనుకో, ఆహా ఏం హెచ్చించుకున్నారా అని అనుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది అభాగ్యులు ఉంటారు పాపం, వాళ్ళు నిరంతరం నాన్వేషంలోనే ఉంటారు. అందుకని చెబుతున్నాను. ఇప్పుడు ఏమన్నాడు, ఏంలాంటి మరొకరిని నువ్వు చూడలేవు. ఇంతమంది ఉన్నారు మీరు, ఎవరికి వాళ్ళు మీరు సపరేటే. నీలాంటి మరొకరిని నువ్వు చూడలేవు, మీరెవరూ కనుగొనలేరు. ఎవ్వరికి వాళ్ళ లైఫ్లు సపరేటే, వాళ్ళ అనుభవాలు సపరేటే, వాళ్ళ వ్యక్తిత్వాలు ప్రత్యేకమే. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఏదైనా కొన్ని షేపులు నాలోకి వచ్చినాయంటే ఈ షేపులు నాలోకి రావడానికి ఆయన ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నాడు. నాకు ఊహ తెలిసి కొంచెం లైన్లోకి వచ్చిన ఏజ్ నుంచి ఈరోజు వరకు రకరకాల అనుభవాల్లో గుండా నడిపిస్తానే ఉన్నాడు, చెక్కుతానే ఉన్నాడు, బలపరుస్తానే ఉన్నాడు, రూపుదిద్దుతానే ఉన్నాడు. ఎప్పటికీ ఈ షేపులోకి వచ్చా. ఇక క్లైమాక్స్కి ఏ షేపులోకి వెళ్తానో తెలియదు. దేవునికి స్తోత్రం. నేనైతే ఆయన షేపులోకి రూపుదిద్దబడాలని కోరుకుంటున్నా టోటల్గా. స్తోత్రం. కానీ ఒక్కటి నిజం, ఎన్నో పెను తుఫాన్లు నా విశ్వాస యాత్రలో నా భక్తి జీవితాన్ని దెబ్బగొట్టడానికి, నా ఆత్మీయతను దెబ్బగొట్టడానికి, ఇక ముందుకు సాగలేనురా బాబోయ్ అన్నంత ఇబ్బందికరంగా నన్ను ఎదుర్కొన్నా. ఎన్ని ఎదుర్కొన్నా దేవుని కృపను బట్టి తట్టుకొని మళ్ళీ తిప్పుకొని లైన్లోకి రావడానికి
ఆయన నాకు ఇచ్చిన ప్రత్యేకమైన బలమే కారణం. ఆ బలం ఈ అనుభవాల్లో గుండానే ఇచ్చాడు నాకు ఆయన. ఒక సుఖవంతమైన ప్రయాణం నాది కాదు. ఈరోజు కూడా అలాంటి ప్రయాణంలో నేను లేను. ఒక పూట ఒకవేళ నాకు ఏది లేకుండా ఈరోజు ఏందో నేను కొంచెం ఖాళీగా ఉన్నాను అనిపించిందంటే భయం నాకు. ఏదో ఒకటి కావాలని కల్పించుకుంటే అవసరమైతే. కానీ ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను, ఈరోజు నా బాడీ సుఖపడగోరుతుంది అనుకుంటే భయం. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? నో, శ్రమని వెతుక్కొని పోతా. శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకోమన్నాడు కదా. అందుకని నిరంతరం ఏదో ఒక విధంగా రిస్క్ చేయటానికే ట్రై చేస్తూ ఉంటా. ఎందుకంటే మన బలం అందులోనే ఉంది. సోదరా, ఇది అర్థమైతే సూపరు. మన బలమంతా శ్రమానుభవంలోనే ఉంది, సుఖానుభవంలో లేదు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లోకి అనుమతిస్తాడు. వచ్చే శ్రమలు సమస్యలన్నీ నీకు బలం కలిగించడానికే వస్తున్నాయి. నువ్వు అనుకుంటున్నా నన్ను బలహీనపరుస్తున్నాయని. నో, కాదు. బలహీనపరచడానికి కాదు, బలహీనురాలైన నిన్ను బలవంతునిగా చేయటానికి అనుమతించబడుతున్నా. ఇది రహస్యం. అది ఏ టైప్ అయినా కావచ్చు. అది అప్పుల రూపం కావచ్చు, నొప్పుల రూపం కావచ్చు, రోగాల రూపం కావచ్చు, ఆర్థిక సమస్యల రూపం కావచ్చు, నిందల పాలైన విషయం కావచ్చు, అవమానాలు కావచ్చు, ప్రయత్నాల విఫలత కావచ్చు. ఇక ఎన్ని రకాలు చెప్తావో, ఎవరు తగ్గే వాళ్ళకు ఉన్నాయిగా. మొత్తం కలిసి నీకు బలము కొరకే దేవుడు ఏర్పరిచాడు. వాటిని స్వీకరించడం, బలం తెచ్చుకోవటం అనే దాన్ని మనం సాధన చేయాలి. ఏమంటారు? వేటిని? సమస్యలని. మనకు సమస్యలు అని మీరు చెబుతున్న వాళ్ళని మనం భక్షిస్తాం, మనం బలపడతాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఇక మనకి అభ్యంతరకరమైన ఇబ్బందికరమైనవి ఏమీ లేవు. ఇది క్రైస్తవ జీవితం, అందులో ఉన్న ఆనందం. దేవునికి మహిమ. హల్లెలూయా. యేసయ్య బలమంతా కూడా శ్రమలే, పౌలు బలమంతా కూడా శ్రమలే. ఈరోజు నా బలం కూడా ఆ అగసాట్లే. చెక్కినాయి, మైండ్ని చెక్కుకుంటూ వచ్చినాయి, విరిగి నలిగిన అనుభవాల్లోకి తీసుకొచ్చినాయి. ఆకలి బాధ తెలుసు, వస్త్రహీనత తెలుసు, అప్పు బాధ తెలుసు, రోగపీడన తెలుసు, నింద తీవ్రత ఏంటో తెలుసు, అవమానం ఎదురైతే ఎలా ఉంటుందో తెలుసు. అన్నీ దాదాపు అవగాహనలు కల్పించుకుంటా విరగొట్టి నల్లగొట్టి అట్టు ఉంచాడు. కాబట్టే అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో ఉండగలిగా. హల్లెలూయా. వీటిలో ఏది నాకు లేకపోయినా కష్టం, ఏది నాకు లేకపోయినా కష్టం. అవన్నీ నాకు వంట పట్టించడానికి దేవుడు చిరుప్రాయం 9-10 ఏళ్ల ప్రాయం నుంచి పట్టుకున్నాడు. ఊహించని మలుపులు తిప్పాడు నా లైఫ్ని. అంత పెద్ద కథలే. కాబట్టి కొంతమంది అనుకుంటారు, ఏంటో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలే అంటే. పిచ్చి తల్లి, ఒక సుందరమైన వ్యక్తిత్వాన్ని నీలో రూపుదిద్దడానికి దేవుడు నీ మీద పని చేస్తున్నాడు. తమ్ముడా, దేవుడు నీ మీద పని చేస్తున్నాడు. నాయన పని చేస్తున్నాడు. లే, మోకాళ్ళ మీద లే. నిన్ను బలహీనపరిచేది ఏది లేదు. నిన్ను బలహీనపరిచేది ఏదన్నా ఉందంటే శ్రమ లేని స్థితి, సుఖవంతమైన స్థితే నీకు డేంజర్. విలాసవంతమైన స్థితే నీకు డేంజర్. నెమ్మది కలిగిన స్థితే నీకు డేంజర్. నీకు బలం ఏంటంటే శ్రమానుభవమే. మోకాళ్ళ మీద ఉండవు. ఎదురయ్యే శ్రమలన్నిటిని బలంగా ధరించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాం. చూస్తానే ఎవరికి అందనంత బలంలోకి వెళ్ళిపోతావు.
దేవుడు నిన్ను ప్రత్యేకంగా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ మీదకి వచ్చేయండి, నిలువు మోకాళ్ళ మీద ఉండండి. ఇదే సందని కొంతమంది బైబిల్ మీద తలకాయ పెట్టి నిద్రపోతూ ఉంటారు, నాకు తెలుసు. లేండి, మోకాళ్ళ మీద నిలబడండి. నిలువు మోకాళ్ళు వేయండి, నిలువు మోకాళ్ళు వేయండి. నువ్వు దేవుని వైపు చూడటం నేర్చుకున్నావా? దేవుని అలక్ష్యం చేస్తున్నావా? ఆయన కార్యాలను మర్చిపోయావా? నీకెళ్ళి నీ ముందున్న సమస్యకెళ్ళి కాదు, ఆ సమస్యని నీకు ఆహారంగా మార్చగల దేవుని వైపు కదా నువ్వు చూడాలి. ఆ సమస్యని నీకు బలంగా మార్చగల దేవుని వైపు కదా నువ్వు చూడాలి. నీకున్న సమస్య ముందు నువ్వు మిడతవు కాదు, ఆ సమస్యని ఒక అడవి మిడతగా మార్చి నువ్వు తినడానికి నీకు ఆహారంగా ఇస్తాడు ఆయన. ప్రార్థించు, విశ్వాసం ఉంచు. అనుమానము, అపనమ్మిక కలిగి ఉన్న వాళ్ళు దేవుణ్ణి సిగ్గుపరుస్తున్నారు. దేవుని శక్తివంతమైన కార్యాలను చేతులారా మీరే అడ్డగిస్తున్నారు. మీ అవిశ్వాసంతో, అపనమ్మకంతో, మన అవిశ్వాసంతో, అపనమ్మకంతో మనమే అడ్డగిస్తాం దేవుని శక్తిని. ఆ పిచ్చి పని చేయొద్దు. లోకమంతా ఇది సాధ్యం కాదని చెప్పినా దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. లోకమంతా అన్న దేవుడు అనలేదు కదా. నేను లోకం వైపు, సమస్య వైపు కాదు, నా దేవుని వైపే చూస్తున్నా. ఆయనేందో నాకు తెలుసు, నాకు భయం లేదు. ఆయనే నా సహాయకుడు. ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలు నా కళ్ళ ముందు దీర్ఘదేహుల్లాగా, ఉన్నత దేహుల్లాగా, నెఫీలులాగా నా కళ్ళ ముందు ఎత్తరలాగా కనపడుతున్నటువంటి సమస్యలన్నీ నాకు ఆహారంగా మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నాకు ఆహారంగా మార్చబోతున్నాడు ఆయన. నాకు ఆహారంగా మార్చి ఉన్నాడు ఆయన. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పు. చెయ్యి, ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. కలతల చేత కృంగిన నా హృదయాన్ని దిట్టపరిచినందుకు స్తోత్రాలు. తరచుగా నాకు ఎదురవుతున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నువ్వు ఎలాగూ సిద్ధపరిచావో నాకు గ్రహింపు కలిగించినందుకు ఈ స్తోత్రములయ్యా, స్తోత్రములు, స్తోత్రములు. ఆ 10 మంది చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళలాగా, 10 మంది చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళలాగా పనికి మాలిన మాటలు నేను మాట్లాడను. పనికి మాలిన వాటి వైపు నేను చూడను. సమస్యలకెళ్ళో, నా సొంత శక్తికెళ్ళో కాదు, సర్వశక్తుడైన నీకెళ్ళి చూస్తున్నాను ఈ రాత్రి. అందుకే నీ పాదాల దగ్గరికి వచ్చాను. సమస్త సమస్యలకు పరిష్కారము నీవేనని, నా చీకటిని నాకు వెలుగుగా మార్చేవాడవని, నా ఇరుకును నాకు విశాలంగా మార్చేవాడవని, నా ఓటమిని నాకు గెలుపుగా మార్చేవాడవని, నా సమస్యను నాకు ఆహారంగా మార్చే దేవుడవని ఎరిగి నీ దగ్గరికి వచ్చున్నాను ప్రభువా. నీకు కృతజ్ఞతలయ్యా, స్తోత్ర. నాతో మాట్లాడినందుకు, నన్ను ధైర్యపరిచినందుకు, ఈ ఆన్లైన్లో నా వెన్ను తట్టినందుకు, నా విశ్వాసాన్ని బట్టి గద్దించినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. నా అపనమ్మికను, నా అనుమానాన్ని, నా సందేహాలను బట్టి నన్ను గద్దించినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. నేను సరి చేసుకుంటున్నానయ్యా. కృంగిపోను ప్రభువా, కృంగిపోను ప్రభువా. నువ్వు నాకు ఇచ్చే గిన్నెలోనిది నేను త్రాక్కుండా ఉంటానా? నువ్వు నన్ను పాడు చేసే విషయాన్ని ఇవ్వవు కదా. నాకు మేలు కలిగించేదే నాకు రాణిస్తావు దేవా. నీవు నన్ను ప్రేమిస్తున్నావు దేవా. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు నాయనా. నీవు నాకు తోడై ఉన్నావు దేవా. నీకు వందనాలు, 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 వందనాలు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రభువా, ఇగో నీ బిడ్డలందరి రాత్రి నిద్ర మానుకొని లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నీ బిడ్డల నిద్రను పక్కన పెట్టి దీన మనస్కులై నీ సన్నిధిని కనిపెట్టుకుని ఇదిగో గోజాడుకుంటున్నా.
వారు ఏ విషయాలను గురించి నలుగుతున్నారో, భయపడుతున్నారో, కృంగిపోయారో, కుమిలిపోయారో, ఈరోజు వారు నలిగిన ఈ అనుభవాలన్నీ, వారు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నీ సాక్ష్యాలుగా మారాలి. ఓ తండ్రి, సాక్ష్యాలుగా మారాలి నా ప్రభా. ఇది ఎలాగూ దీవెనకరమో వారికి భవిష్యత్తులో అర్థం కావాలి. కృపతో జ్ఞాపకం చేసుకొని కార్యసిద్ధి కలిగించి ఈ బిడ్డల కన్నీరు తుడు, వారిని ధైర్యపరచు, వారిని విశ్వాసంలో బలపరచు. కేవలం ఇదిగో ఇక్కడున్న బిడ్డలందరూ నీకెళ్ళి చూస్తున్నారు ప్రభా. లైవ్లో కనిపెట్టుకున్న వారు కూడా నీకెళ్ళి చూస్తున్నారు ప్రభా. కాబట్టి నిద్రాహారాలు పక్కన పెట్టి నీ పాదాల దగ్గరికి వచ్చి సాష్టాంగ పడ్డారు. నీ పిల్లల విశ్వాసాన్ని సిగ్గుపరచవని నేను ఎరుగుదును. వారు నీ మీద పెట్టుకున్న ఆశ నిరాశ చేయవని నేను ఎరుగుదును. నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నూతన బలమిస్తావని నేను ఎరుగుదును. నిన్ను నమ్మిన వారిని, నీ మీద నిరీక్షణ ఉంచిన వారిని సిగ్గుపరచని దేవుడవని నేను ఎరుగుదును. నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఇదిగో నీ పిల్లల జీవితాల్లో నువ్వు కార్యాలు జరిగించి ఈరోజు వారికి ఇబ్బంది కలిగించినవే వారికి ఆనందకరంగా మారిపోవడానికి సహాయం చేయమని చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవన బిడ్డని చేతికి అప్పగిస్తారు. నా దేశ ప్రజల్ని దర్శించు, రక్షించున్నాయి. నానావిధ జబ్బుల చేత బాధపడుతున్న వారికి స్వస్థత ప్రసాదించు. క్యాన్సర్ పీడితులు, హెచ్ఐవి పాజిటివ్, గ్యాస్ట్రిక్ సమస్య, బ్రెయిన్ ట్యూమర్స్, పెరాలసిస్, బలహీనతలు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, ప్రేగుల సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, పసరతిత్తుల రాళ్ళు, చెప్పుకోలేని రహస్య సమస్యలు, చర్మ రోగాలు, కాళ్ళు చేతుల్లో సమస్యలు, మోకాళ్ళ సమస్యలు, షుగరు, బీపీలు, థైరాయిడ్ సమస్యలు, క్యాన్సర్లు, బోన్ క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, నాయన బ్రెస్ట్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, రకరకాల క్యాన్సర్లు, ఎన్ని రకాల రోగాలతో ప్రజలు అల్లాడుతున్నారో నీ పిల్లలు. వారికి స్వస్థత కలగాలి, స్వస్థత కలగాలి. కంటి సమస్య, ముక్కు సమస్య, చెవుల సమస్య, నోటి సమస్య, నాలుక సమస్య, దంత సమస్య, మరి ఎముకల్లో ఉన్న సమస్య, స్వస్థత కలగాలి, స్వస్థత కలగాలి. నరాల జబ్బులు, నరాల బలహీనతలు, నడుములో సమస్య, వెన్నెముక సమస్య, డిస్క్ సమస్య, స్వస్థత కలిగించు, స్వస్థత కలిగించు, స్వస్థత కలిగించు. రోగులై మంచాల మీద పడిపోయి ఉన్న స్థితిలో ఉన్న వారిని లేవనెత్తు. నానా రకాల వ్యసనాల్లో బలైపోతున్న వారిని దర్శించు, రక్షించు ప్రభువా. రోగులను స్వస్థపరచు నాయన. మరణ పడకలో ఉన్న వారిని నజరేయుడైన యేసు నామములో లేవనెత్తు ప్రభువా. ఆత్మహత్య ప్రయత్నాలు చేసే వారికి ఆ దురాలోచనలు కలిగించే దయ్యముల నుంచి విడుదల ప్రసాదించు. అలాంటి ప్రయత్నాలు చేసి హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి యేసు నామములో స్వస్థత ప్రసాదించి వారు బ్రతుకున్నట్లు కృప దయచేయి ప్రభువా. వారిని బ్రతికించు ప్రభువా. యవన జీవితాలను కాపాడు ప్రభువా. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి చిరు చిరు జీవితాలు చిన్న చిన్న ప్రాయాల్లోనే తుంచేసుకుంటున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రభువా. ఘోరమైన పాపాల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రభా. ప్రజల్ని, నీ బిడ్డల్ని, యవనస్తుల్ని కాపాడు. నీకు స్తోత్రాలు. నా దేశమును స్వస్థపరచు ప్రభా. సత్యదేవుడవైన నిన్ను ఎరుగక శాపగ్రస్తమైనటువంటి వ్యర్థ మార్గాలు, నాస్తికత్వం, నాయన సత్యదేవుడిని ఎరగనటువంటి మూర్ఖ స్థితి నుంచి వారిని విడిపించి జీవము గల దేవుడవైన నీ తట్టు వారు త్రిప్పబట్టడానికి వారిని దర్శించి వారితో మాట్లాడు. మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడాము. మేము ఈరోజు నీ పాదాల దగ్గరికి వచ్చాము. వారితో మాట్లాడు. వారు కూడా నీ పాదాల దగ్గరికి వచ్చేటట్టు సహాయం చేయకండి. నీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రార్థన గైకొను దేవా, జవాబు దయచే దేవా. నశించిపోతున్న ఆత్మలను దర్శించు దేవా. త్రాగుబోతులుగా, త్రాగుడు, జోదము, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, శాపగ్రస్తమైన వాటిని ఆరాధించటం, వ్యభిచారం, ఓ నపుంసకత్వం, పురుష సంయోగం, అశ్లీల చిత్రాలు చూడటం, ఓ ఘోరమైన పాపాల్లో అనేక మంది నాయన నిన్ను ఎరగని స్థితిలో నశించిపోతున్నారు. వారు నిన్ను తెలుసుకొని ఈ పాపాల్లో నుండి వారు విడుదల పొందడానికి సహాయం చే. మోసాలు, దగాలు, కుట్రలు, వంచనలు, దుర్బోధలు,
దయ్యముల బోధల్లో బలైపోతున్న వారిని దర్శించి రక్షించిన ప్రభువా, మోసంలో నుండి, శాపంలో నుండి, పాపంలో నుండి వారిని బయటికి తీసుకొని రా తండ్రి. ఈ రాత్రి మేమందరము కలిసి ఏకమై చేస్తున్న ఈ ప్రార్థనలు ఆలకించి జవాబులు దయచే తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారో, ఎన్ని రకాల వేదనల్లో ఉన్నారో వారికి సమాధానం కలగాలి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది ప్రేయర్లు ఏకీభవిస్తున్నారో వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, కుటుంబంలో కలతలు, కేసులు నజరేయుడైన యేసు నామములో తొలగునుగా. ఉద్యోగ ప్రయత్నంలో సఫలత దయచేయి. క్రైస్తవులు అంటే గతి లేనోళ్ళు కాదు. క్రైస్తవులకు నాయన సమృద్ధి అయిన మేలు కలిగించు. నీ బిడ్డలకు ఉద్యోగాలు దయచేయి ప్రభువా. క్రైస్తవులు అంటే ఇల్లు ఇవ్వట్లేదు నాయన, అద్దెకి ఇల్లు ఇవ్వట్లేదు ప్రభువా. నీ పిల్లలు అద్దె ఇల్లు లేదు ప్రభువా. అనేక మందికి నీ పిల్లలే అద్దెకి ఇవ్వాలి ప్రభువా. నీ బిడ్డలందరికీ సొంత ఇల్లు దయచేస్తున్నామలో నాయన. క్రైస్తవులు అయినందుకు వీళ్ళు ఆదివారం చర్చికి వెళ్తారు, ఆదివారం రోజు పనికి రారు అని పని ఇవ్వట్లేదు ప్రభువా. వారు ఒకటి దగ్గరికి వెళ్ళి పని అడిగేది ఏంది ప్రభువా? నీ పిల్లలే 10 మందికి పని కల్పించడానికి నీ బిడ్డలకు సమృద్ధిగా మేలు కలిగించు తండ్రి, నీకు స్తోత్రం. నీ పిల్లలే 10 మందికి పని ఇవ్వాలి, 10 మందికి బ్రతుకు తెరువు నీ బిడ్డలే చూపించాలి ప్రభువా. ఆ విధంగా నీ బిడ్డల్ని దీవించు. చదువుకుంటున్న బిడ్డలకు చదువులో ఆధిక్యత దాయిచేయి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జయం దాయిచేయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న నీ పిల్లలకు యేసు నామములో జాబులు వచ్చునుగాక. నీ పిల్లలు గొడ్రాండ్రుగా ఎందుకు ఉండాలి ప్రభువా? అన్యులు నాయన అపశకునంగా భావిస్తారు ప్రభువా. సంతానం లేనటువంటి పిల్లల్ని గొడ్రాళ్ళని అవమానంగా మాట్లాడతారు ప్రభువా. నీ పిల్లలకు ఆ నెపం ఎందుకు అయ్యా? నీ బిడ్డలకు సంతానం లేకపోతే అవమానం కదా ప్రభు. నీ బిడ్డలకు సంతానం ఇయ్యా. గొడ్రాలు అనే నెపం తీసే తండ్రి. నీ కొరకు పెంచినట్లు బిడ్డల్ని అయ్యా. నీ బిడ్డలు వేసిన పొలము సమృద్ధి అయిన పంట పొందాలి. వ్యవసాయం చేసేటప్పుడే కీడు కలగకూడదు నాయనా. నా దేశమును స్వస్థపరచు. నీ పిల్లల్ని బాగుచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ బిడ్డలందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచు. ఇంకా ఎంతమంది రక్షణ పొందలేదో, ఎంతమంది ఇంకా పాపాల్లోనే ఉన్నారో, ఎంతమంది ఇంకా మారు మనసు పొందలేదో, బాప్తిస్మం పొందలేదో వారితో దర్శించి మాట్లాడి నీ రక్తంలో వారి పాపాలన్నీ కడుక్కొని మారు మనసు పొంది రక్షణ పొందడానికి సహాయం చేయి. మా సమస్యలకు పరిష్కారం నువ్వే, మా శరీరానికి స్వస్థత నువ్వే, మా మనసుకు శాంతి నువ్వే, మా ఆత్మకు రక్షణ కూడా కలవరి శిలువలో నువ్వు ప్రాణం పెట్టుట ద్వారానే వచ్చింది. మా అన్ని పరిస్థితులకు దిక్కు నువ్వే ప్రభువా. మేమందరం ఈ రాత్రి ఏకమై ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవా పరిచర్యలు నానాటికి బలాభివృద్ధి పొందునుగాక. పరిచర్యలో యేసు నామములో విస్తరించునుగాక. అనేక ఆత్మల రక్షణ కార్యం జరగాలి ప్రభువా. అనేక ఆత్మల రక్షణలోకి రావాలి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఎంతమంది అయితే ఈరోజు కొత్త బిడ్డలు వచ్చారో వారందరూ ఏ శ్రమలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, సమస్యలో ఉన్నారో, ఏ ప్రయత్నంలో ఉన్నారో అవన్నీ యేసు నామములో నీ చిత్త ప్రకారం సఫలమగునుగాక, నెరవేరునుగాక. నీ బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగుల మీద అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. ఇంకా ఎవరెవరు ఏ కలతలో ఉన్నారో విడుదల దయచే నాయన. సత్యం పక్షంగా పోరాడుతున్న నీ పిల్లలకు జయం అనుగ్రహించు ప్రభు. దొంగబోధ, దుర్బోధ, అబద్ధ బోధలో చిక్కుబడిపోయినటువంటి అభాగ్యుల్ని దర్శించి సత్యంలోకి నడిపించు ప్రభు. సత్య సంబంధులైనటువంటి బిడ్డలందరినీ సమకూర్చు ప్రభు. సేవకులు సువార్త విత్తనాలు చల్లుచుండగా అవన్నీ మొలకెత్తాలి ప్రభు. కొన్ని చోట్ల హతసాక్షులు అవుతున్నారు నీ సేవకులు, వారిని కాపాడు ప్రభు. దైవ జనాంగం చుట్టూ నీ భద్రత నీవు, వారి కుటుంబాల చుట్టూ నీ ప్రాకారం నీవు. శత్రువునైనా దైవజనుల కుటుంబాలను టార్గెట్ చేస్తాడు కనుక వాడి చేతికి చెక్కని యొద్దు ప్రభువా. నీ పిల్లలు చెక్కని యొద్దు కాపాడు, వారి సాక్ష్యాలు కాపాడు, వారి కుటుంబాల్లో భద్రత నీవు. అలాగే తండ్రి సన్నిధి పరిచర్యలో కొన్ని అవసరతలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ తీర్చు. కావలసిన సమస్తము యేసు నామములో సమకూర్చబడును గాక. ఇప్పటికే పరిచర్యలో ఎంతో తోడ్పాటు అందిస్తున్న బిడ్డలు ఉన్నారు. శారీరకంగా శ్రమ పడుతున్నారు, ఆత్మీయంగా ప్రార్థిస్తున్నారు.
వారి ఆర్థిక సంపత్తిలో నుంచి నీ పరిచర్యకు తోడ్పాటు అందిస్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా హెల్ప్ చేశారో వారందరూ యేసు నామములో సమృద్ధిగా దీవెన నొందుదురుగాక. ఇక్కడున్న బిడ్డలు ఎవరు ఏ కన్నీళ్లలో ఉన్నారో వారి వేదన తొలగించి, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు, పెద్దలు, యవనులు, స్త్రీలు, పురుషులు, షండులు సైతం నా ప్రభువా నీ కృప పొందాల, దీవెన పొందాల ప్రభువా, సహాయం వచ్చేయి. బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ, నా దేశము నీ చేతికి అప్పగిస్తున్నా. నా దేశమును రక్షించమని వేడుకుంటున్నా. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని రక్షించమని వేడుకుంటున్నా. మనుషులందరినీ దర్శించమని వేడుకుంటున్నాం. దేవా మీకు వందనాలు. యాక్సిడెంట్స్ జరగకుండా కాపాడండి. ప్రజల్ని, మమ్మల్ని కాపాడండి. తెగుళ్ళ బారిన పడకుండా కాపాడండి అయ్యా. రోగాలతో హాస్పిటల్స్లో మృగుతున్న వారికి విడుదల దయచేయండి. ఆత్మహత్యల ప్రయత్నాలు చేసే వారిని మళ్ళొక్కసారి ఎత్తిపడుతున్నాం. ఆ దురాత్మలు వాళ్ళని అట్లా శోధించకుండా వాటి శక్తులను బంధించి నిర్వీర్యం చేయండి. నా ప్రభా, దిక్కులేని వారిని, అనాథలను, విధవరాలను పోషించండి ప్రభు. వృద్ధులు, పిల్లలు వదిలేసిన వృద్ధులు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల్ని కాపాడండి ప్రభు. పోషించండి ప్రభు. నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కనికరించండి తండ్రి. సన్నిధి మినిస్ట్రీస్లో ఎంతమంది సేవకులు ఉన్నారో వారందరి కుటుంబాలతో సహా దీవెన నొందుదురుగాక. కనికరించున. తెలిసి తెలియక ఈ గడియ వరకు మేము చేసిన తప్పులు, మా సమస్త మాటలు, క్రియలు, చూపులు, తలంపులు, ఆలోచన సమస్తంలో ఉన్న కల్మషం నీ సిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించున్నాడు. రేపు నీ పరిశుద్ధ బలను సమీపించడానికి తగిన అర్హత, యోగ్యత నీ కృపతో మాకు దయచేదేవా. నీకు వందనాలు చెల్లిస్తూ, మేమే కాదు మా పిల్లల్ని కూడా భక్తిలో పెంచాలి ప్రభు, ఆత్మీయతలో పెంచాలి ప్రభు. మేము పొందిన అనుభవాలన్నీ మా పిల్లలకు నైనా నిన్ను గురించి కథలు కథలుగా చెప్పాలి. ఆ సౌకర్యం మాకు పిల్లల్ని కూడా మాకు అందుబాటులో తీసుకోండి. సెల్ ఫోన్లోనైనా రకరకాల విషయాలు చూస్తూ చాలామంది కుటుంబాల్లో ఈరోజు ఒకరికొకరికి సంబంధాలు లేకుండా అయిపోయినాయి ప్రభు. అయ్యో, ఒకప్పుడున్న ఆత్మీయత, అనుబంధం ఇప్పుడు లేదయ్యా. అయ్యో, కుటుంబాలని ఏలుతున్నటువంటి నేను నేత్రాశ పాపం నుంచి మమ్మల్ని, మా కుటుంబాలని, బిడ్డల్ని, ప్రజల్ని కాపాడమని వేడుకుంటున్నా. ఉగ్రవాదుల్ని, నక్సలైట్లని మార్చండి ప్రభు. దేశాధికారులను దీవించండి. తగిన జ్ఞానం వారికి ఇవ్వండి. స్వార్థం నుండి దూరపరచండి. మంచి ఆలోచనలు, మంచి సహకారాలను వారికి దయచేయండి. నీతి న్యాయములను వారిలో పెట్టండి ప్రభు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తాం. సార్వత్రిక సంఘం అంతటిని సత్యమందు స్థిరపరిచి, రాకడకు ఆయత్తపరచి, మా మనోనేత్రాలు బాగుగా వెలిగించి, చర్చ అవసరాలన్నీ యేసు నామములో తీర్చబడునుగా. కనికరించమని ఇక్కడున్న బిడ్డలు మరొక్కసారి నీ చేతికి అప్పగిస్తాం. యేసు నామములో ప్రార్థన గుంపుల్ని కూడా నీ సన్నిధిని ఎత్తుపడుతున్నాం. ప్రార్థనా పరులైన బిడ్డల్ని రకరకాలుగా నిందపాలు చేసి వారి గురించి చెడ్డ ప్రచారాలు చేసేటువంటి వారిని కూడా దర్శించి మార్చండి నాయన. వారి జీవితాలని నా ప్రభా నీ చేతుల్లో పెడుతున్నాను నాయన. ప్రార్థనా గుంపుల్ని బలపరచండి, ప్రోత్సహించండి. ప్రతి స్త్రీ బలమైన పాత్ర కావాలి, ప్రతి పురుషుడు బలమైన పాత్ర కావాలి. సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి, సంఘాలు కట్టేవాళ్ళు కావాలి, ప్రార్థనా గుంపుల్ని తయారు చేసేవాళ్ళు కావాలి. ఎవరు కూడా శరీర సంబంధులుగా ఉండకూడదు, ఆత్మ సంబంధులుగా తయారు కావాలి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అన్నట్లుగా ఏకాంత ప్రార్థనలో ఎదగాలి ప్రభువా. గుంపు ప్రార్థనల్లో కూడా ఎదగాలి ప్రభువా. కృప చూపమని ఈ పరిచర్యలోనైనా, పరిచర్యలో తోడ్పాటు అందించే పరిచారకులందరినీ నీ సన్నిధిని ఎత్తిపడుతున్న వారి కుటుంబాలతో సహా దీవించమని. ఇక్కడ ఇంకా ఎవరు రక్షణ లేకున్నారో వారందరినీ కూడా రక్షణలోకి నడిపించమని. నీ దాసుని మీద నిందలు వేస్తూ అవమానకరమైన ప్రచారాలు చేస్తున్న వారిని సైతం క్షమించి మార్చమని ఈ రాత్రికాలపు దీవెనలను మాకు ఇచ్చావు నాయన. ఇక మరుసటి దినపు ఆశీర్వాదములు కూడా మాకు ప్రారంభించావు. నీకు వందనాలు. శుభప్రదమైన నిరీక్షణతో మేము వర్ధిల్లడానికి సహాయం చేయమని మా పసిబిడ్డలు మొదలు వృద్ధుల వరకు నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.